నమస్కారం. సుఖీభవకు స్వాగతం. వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. ప్రచండమైన ఎండల ధాటికి ఒంట్లో ద్రవ నష్టం మొదలుకొని వడదెబ్బ వరకు అనేక విపత్తులు వచ్చి పడుతూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. చాలా మందికి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అనేవి పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. చీటికి మాటికి మూత్రంలో మంట, మూత్రం వేడిగా రావటం వంటి ఇబ్బందులు చికాకు పెడుతూ ఉంటాయి. మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళకి మరిన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో తరచూ ఎదురయ్యే మూత్ర సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఓ అద్భుతమైన నిర్మాణం. ఎండ, వాన, చలి అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని నిలబడే మహాదృఢమైన నిర్మాణం. బయట వాతావరణం ఎలా మారినా లోపలి ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉంచుకుంటూ అన్ని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇందుకు మెదడు దగ్గర్నుంచి కిడ్నీల వరకు ఎన్నో అవయవాలు అవిశ్రాంతంగా కలసికట్టుగా పనిచేస్తుంటాయి. ఎండాకాలంలో లోపలి ఉష్ణోగ్రత మరీ పెరిగిపోకుండా, చలికాలంలో పడిపోకుండా కాపాడుతుంటాయి. ఇదంతా మన సహజ రక్షణ వ్యవస్థ మహత్తు. ఎండాకాలంలో బయటి వాతావరణం వేడిగా ఉన్న సమయంలో చర్మానికి చెమట పట్టడము ఇందులోని భాగమే. ఈ చెమట గాలికి ఆవిరవుతూ శరీరాన్ని చల్లబడేలా చేస్తుంటుంది. అయితే దీంతో చిక్కేమిటంటే చెమట ఒక్కటే కాదు, లవణాలు కూడా అధికంగా బయటకు పోతుంటాయి. ఫలితంగా ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్కి దారితీస్తుంది. దీంతో మూత్రం ఉత్పత్తి తగ్గిపోయి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. మూత్రంలో లవణాల సాంద్రత పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడొచ్చు. వడదెబ్బలాంటి పరిస్థితి తలెత్తితే రక్తపోటు పడిపోవడం వల్ల కిడ్నీలకి రక్త సరఫరా తగ్గి కిడ్నీ వైఫల్యము సంభవించవచ్చు. సమ్మర్లో ఏమవుతుందండి, మామూలుగా చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వాటర్ అనేది ఆవిరైపోతూ ఉంటుంది. చాలా మటుకు మనం స్వెట్ ద్వారా, ఆవిరి ద్వారా వచ్చేసి, స్వెట్లో వచ్చేసి, అంటే చెమటలో వచ్చేసి, ఇన్ఫ్యాక్ట్ మనం రోజు పోసే మూత్రం కూడా అసలు పోసామా లేదా, రోజుకు 10 సార్లు పోసేదో, 8 సార్లు పోసేదో, 2 సార్లు 3 సార్లు అది కొద్దిగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, బేసిక్గా మనము డీహైడ్రేట్ అవుతాం. ఎందుకు, నీళ్లు తాగిన ఎక్కువైనా కానీ ఎక్కువ శాతం వాటర్ అంతా ఈ బాడీలోంచి చెమట రూపేణా జరిగిపోతుంది. సరే, ఈ విధంగా జరిగిన దానివల్ల మనకి ఏమైనా నష్టమా? నిజంగా చూస్తే ఒక మోస్తరుగా మూత్రం నిజంగా తయారవుతూ ఉండి చెమట రూపేణా కొద్దిగా వెళ్ళినా కూడా పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం తక్కువ. కానీ అయినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి ఏమై ఉండొచ్చు? నెంబర్ 1, చాలా మటుకు ఎండలో తిరిగిన వాళ్ళలో ఎక్కువగా డిహైడ్రేట్ అయిపోయి మాత్రం చెమటంతా బయటకు వచ్చేసి డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అయిన పక్షంలో జ్వరాలు రావచ్చు, ఫీవర్ వచ్చేసి అడ్మిట్ అయిపోవచ్చు, యూరిన్ అవుట్పుట్ పడిపోవచ్చు, ఒక్కోసారి సివియర్గా ఉన్న పక్షంలో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వెళ్ళిపోవచ్చు. సో సన్ స్ట్రోక్లో ఒక భాగంగా ఈ డిహైడ్రేషన్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రేషన్ అంటే అడిక్వేట్గా మనం నీళ్లు తాగడం అనేది మనకు చాలా చాలా అవసరం. ఈ డిహైడ్రేషన్తో మరీ ఎక్కువగా డిహైడ్రేషన్ అయితే కిడ్నీ షట్ డౌన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలా తెచ్చుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్స్ట్రీమ్ కారణం అనుకుందాం. ప్రతిరోజు ఇది జరగదు, వేరే విషయం. కానీ ఇది ఎక్స్ట్రీమ్గా జరిగేది. అంటే డిహైడ్రేషన్ అనే దానికి చివరిగా చూస్తే సివియర్ కేసెస్లో ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కామన్గా చూసేది ఏమిటి? మరి మూత్ర విసర్జనలో ఏం జరుగుతుందండి? బేసిక్గా మన కిడ్నీలు ఏం చేస్తాయి, బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీసేస్తుంది. నెంబర్ 2, కొన్ని చెడు పదార్థాలు, కొన్ని ఎక్సెస్ సొల్యూట్స్ని బయటికి తీసుకెళ్తాయి. సో దెర్ ఈజ్ అ వాటర్ అండ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఈ రెండు కలిస్తే సొల్యూట్స్, ఈ రెండు కలిస్తే సొల్యూషన్ అంటాం. అంటే యూరిన్లో ఈ విధంగా లవణాలు, కొన్ని చెడు పదార్థాలు మరియు ఈ వాటర్ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది. సపోజ్ వేసవి కాలంలో ఎప్పుడైతే మన ఇంటేక్ తక్కువయ్యో లేకపోతే చెమట రూపేణ ఎక్కువైన దానివల్ల మన ఈ వాటర్ కంటెంట్ ఇన్ ద కిడ్నీ అనేది మామూలుగా తగ్గుతుంది. ఎందుకు, కిడ్నీ అనేది మన వాటర్ని కన్సర్వ్ చేస్తుంది బాడీలో. అది ఎక్కువగా బయటికి వెళ్ళిపోయి మనం డిహైడ్రేట్ కాకుండా ఇంకా ఉన్న యూరిన్లో ఉన్న వాటర్ని మనం ఇంకా వెనక్కు తీసుకునేటట్టు చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, నెంబర్ 1 వాటర్ అనేది తగ్గి ఈ లవణాలు అనేది పెరుగుతాయి.
అంటే సొల్యూట్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సపోజ్ మీరు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని దాంట్లో 1 చెంచా షుగర్ వేసారనుకోండి కరిగిపోతుంది. అదే 20 చెంచాలు షుగర్ వేసారనుకోండి ఏమవుతుంది? కరగదు, అలానే ఉండిపోతుంది. దాన్నే అదేవిధంగా యూరిన్లో కూడా ఈ విధంగా జరిగిన పక్షంలో ఈ సొల్యూట్ లోడ్ అంతా కాన్సన్ట్రేట్ ఈ సూపర్ సాచురేషన్ అంటాం, అంటే ఎక్కువైపోయి క్రిస్టలైజేషన్ అయ్యి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సమ్మర్లో ఎక్కువగా మనం స్టోన్స్ చూస్తూ ఉంటాం. ఎందుకు? వాటర్ కంటెంట్ తక్కువ అవడం, సొల్యూట్స్ ఎక్కువ అవడం, అవన్నీ కలిసి ఒక స్టోన్ లాగా తయారవడం. సో ఇంక్రీజింగ్ వాటర్, దీనికంతా ట్రీట్మెంట్ ఏమిటి? దాంట్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయండి, ఆటోమేటిక్గా అది కరిగిపోయేసి ఒక సొల్యూషన్లో తయారైపోవడం, ఒక కరిగిపోయిన సొల్యూషన్ తయారైపోవడం జరుగుతుంది. సో సెకండ్ ప్రాబ్లం ఏమిటి అంటే ఇది స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. మూడో రకమైన ప్రాబ్లం ఏంటి? చాలామంది వస్తూ ఉంటారు, ఏమండి నాకు వేడిగా అవుతా ఉందండి, అందరూ చాలా మామూలుగా చెప్పేస్తూ ఉంటారు, వేసవికాలంలో వస్తుంది చూసారా, మూత్రంలో మంట వస్తుంది చూసారా, అలా ఎందుకు జరుగుతుంది? మరి వేసవి కాలంలో అందరూ మూత్రం పోసినప్పుడు ఎప్పుడు రాంది, ఆ టైంలో మంట ఎందుకు వస్తుంది? ఇదే భాగం వల్ల. ఎందుకంటే వాటర్ కంటెంట్ తక్కువైన దానివల్ల అసిడిఫికేషన్ ఆఫ్ యూరిన్ అనేది జరుగుతుంది. ఎస్పెషలీ ఈ అసిడిఫికేషన్ ఆఫ్ యూరిన్, అంటే యూరిన్ అనేది కొద్దిగా యాసిడ్ టచ్ వచ్చేస్తుంది. అసిడిఫికేషన్ జరిగిన దానివల్ల మూత్రనాళంలో మండినట్టు జరిగే అవకాశం ఉంటుంది. సో ఏ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, ఈ అసిడిఫికేషన్ యూరిన్ వల్ల ఈ మూత్రనాళం అనేది మండినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఉంటుందండి, ఎస్పెషలీ లేడీస్లో కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అప్పుడప్పుడు కామన్గా వస్తూ ఉంటాయి. వారిలో ఈ యూరిన్ ప్రొడక్షనే తగ్గిపోయిన దానివల్ల వారు యూజువల్గా 6 నుంచి 8 సార్లు యూరిన్ పాస్ చేసేవాళ్ళు రోజుకి 2-3 సార్లు మాత్రమే పాస్ చేయడం మొదలెడతారు. ఈ 2-3 సార్లు అంటే ఏమని అర్థము? 6 గంటలకో 7 గంటలకో ఒకసారి యూరిన్ పాస్ చేయడం. అలా జరిగిన పక్షంలో చాలా మటుకు చాలాసేపు వరకు యూరిన్ లోపలే కొద్దో గొప్ప లోపలే ఉండిపోతుంది. సో ఈ బయట ఉన్న బ్యాక్టీరియా ఏదైతే చర్మం మీదో లేకపోతే వెజనాలో ఏదైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ బ్లాడర్లో వెళ్ళి ఇన్ఫెక్షన్ కారణం జరుగుతుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళలో ఈ డిహైడ్రేషన్ వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మూత్రం పోయడానికి వెళ్లాలంటే భయం, మూత్రం పోస్తుంటే భరించలేనంత మంట, ఒకసారి మూత్ర విసర్జన చేశాక మళ్లీ వెళ్లాలి అనిపించడం, ఇలా మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డవారి బాధలు అన్నీ ఎన్ని కావు. అసలే పురుషుల కన్నా స్త్రీలకు ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువనుకుంటే ఇవి ఎండాకాలంలో 10 నుంచి 20% పెరుగుతుంటాయి. వేసవిలో తలెత్తే కిడ్నీ సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీటి గురించే. సాధారణంగా మూత్ర మార్గం ద్వారా బయట నుంచి మూత్రాశయంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా మూత్రం పోసినప్పుడు బయటకు కొట్టుకొచ్చేస్తుంటుంది. అయితే ఎండాకాలంలో చెమట మూలంగా ఒంట్లో నీరు తగ్గడం, దీనికి తోడు తగినంత నీరు తాగకపోవడం, చాలాసేపటి వరకు మూత్ర విసర్జన చేయకపోవడం మూలంగా బ్యాక్టీరియా వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకి దారితీస్తుంది. అప్పటికే తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారికి ఎండాకాలంలో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మనం అనుకున్న దానికి విరుగుడు ఉపాయాలు చూద్దాం. అంటే ఏమిటి ఉపాయాలు? చాలామంది నాకు వేడి చేసింది అంటారు. దానికి చేయాల్సింది ఏమీ లేదండి. యూ డైల్యూట్ యువర్ యూరిన్. మీ అసిడిఫైడ్ యూరిన్ని కాస్త డైల్యూట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే pH ఏదైతే 7.2, 7.3 ఆర్ 7.1లో ఉందో దాన్ని 7.4 అంటే న్యూట్రల్ pHకి తీసుకొని వచ్చేసేయండి. ఆటోమేటిక్గా, లేకపోతే 7.5కి తీసుకురండి, ఆటోమేటిక్గా మీకు అది తగ్గిపోతుంది. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, సోడా తీసి తాగుతారు, వాటర్ తాగే బదులు సోడా తాగుతారు. ఎందుకండి? దాంట్లో సోడా బైకార్బోనేట్ అనేది ఉంటుంది, దానివల్ల ఆల్కలైజేషన్ ఆఫ్ యూరిన్ జరుగుతుంది. సో ఆల్కలైజేషన్ ఆఫ్ యూరిన్ వల్ల మీకు ఆ మూత్రంలో మంట అనేది తగ్గుతుంది, ఆ వేడి చేసిన ఫీలింగ్ అనేది తగ్గుతుంది. చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, నింబు సోడా ఒకటి తీసుకొని నింబు సోడా తాగేస్తూ ఉంటారు. నింబులో ఏదైనా యాసిడ్ ఉన్నా కానీ బేసిక్గా సోడా అనేది తాగిన దానివల్ల సోడా బైకార్బోనేట్ అంటే దానివల్ల మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. నెంబర్ 2, అది వేడి చేసిందేనా లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని కూడా చూసుకోవాలి. వేడి చేసిన వాళ్ళలో, అంటే సమ్మర్ వల్ల వేడి చేసిన వాళ్ళలో మూత్రం మాటిమాటికి రాదండి, పోసినప్పుడు వేడిగా వస్తుంది అంతే తప్ప. అదే వేడిగా యూరిన్ అనేది మాటిమాటిగా వస్తూ ఉంది, 20 నిమిషాలకు 15 నిమిషాలు 30 నిమిషాలకు పోయాల్సి వస్తుంది, కొద్దిగా వస్తుంది అంటే మాత్రం అది వేడి చేసింది కాదు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ కొంచెం మనం గమనించాలి, ఏది వేడి చేసింది ఏది ఇన్ఫెక్షన్ అనేది గమనించాలి. సో ఎస్పెషలీ ఎవరైతే ఆడవారు ఉన్నారో, అంటే వేరుకైతే ఇన్ఫెక్షన్లు ముందు వస్తున్నాయో,
లేకపోతే పెద్దవారు మూత్ర విసర్జనలో ఎవరికైతే లోపాలు ఉన్నాయో, వారు ఇంతకుముందు కూడా మూత్ర విసర్జన సరిగా చేయలేకుండా ఉన్నారో, ఏదైతే మందులు వాడుతున్నారు, ప్రాస్టేట్ గురించో దేని గురించో మందులు వాడుతున్నారో, వారు మాత్రం జాగ్రత్త పడాలి సుమా. ఎప్పుడైతే వేడి చేసింది అనుకోండి, అది మరీ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది అన్న పక్షంలో ఇన్ఫెక్షన్ కావచ్చు అని డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వేడి, ఉక్కుపోతల ధాటికి మన ఒంట్లో నుంచి నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో మన ఒంట్లో ద్రవ నష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మన కిడ్నీలో వ్యర్థ పదార్థాల గాఢత పెరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితులు కిడ్నీల్లో రాళ్లను తెచ్చిపెడుతూ ఉంటాయి. వేసవిలో వేధించే కిడ్నీల్లో రాళ్ల బాధల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన నొప్పితో వేధించే కిడ్నీలో రాళ్ల సమస్య ఎండాకాలంలో ఎక్కువగా కనపడుతుంది. మామూలు సమయాల్లో కన్నా వేసవిలో ఈ సమస్య 20 నుండి 30% ఎక్కువ. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మన ఒంట్లో నీటి శాతాన్ని కూడా నియంత్రిస్తుంటాయి. ఇవి ఎప్పటికప్పుడు శరీరానికి నీరు ఎంత అవసరమో గుర్తిస్తూ అంత మేరకు నీరుండేలా చూస్తాయి. ఎక్కువ ఉంటే మూత్రం రూపంలో బయటికి పంపేస్తాయి. తక్కువ ఉంటే మూత్రం తయారీని తగ్గిస్తాయి. ఎండాకాలంలో చెమట రూపంలో ఒంట్లోంచి నీరు ఎక్కువగా పోతుంది కాబట్టి సహజంగానే మూత్రం తయారీ తగ్గుతుంది. దీంతో మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ల మోతాదులు పెరిగిపోయి రాళ్లేర్పడే ముప్పు పెరుగుతుంది. నిజానికి ఇవేమీ రాళ్లు కాదు, మన జీవక్రియల్లో భాగమైన రకరకాల రసాయనాలు, లవణాలే. నీటి శాతం తగ్గడం వల్ల ఇవి ముందు స్ఫటికాలుగా, తరువాత రాళ్లుగా ఏర్పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఒంట్లో నీటి శాతం తగ్గడమే. మామూలుగా ఆడవారిలో మగవారి చూస్తే ఆడవారిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. చాలాసార్లు మనం చర్చించుకున్నాం ఇదే వేదిక మీద. ఎందుకు వస్తుంది క్లుప్తంగా చెప్తాను. మగవారిలో మూత్రనాళం చాలా పొడుగ్గా ఉంటుందండి. మనకు బ్యాక్టీరియా అనేటివి ఎక్కడి నుంచో బయట నుంచి రావండి, మన బాడీ మీదే ఉంటాయి. మన బాడీలో చర్మం పైన, మన మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గరే ఉంటాయి ఇవన్నీ. మగవాళ్ళలో మూత్రనాళం చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి బయటున్న బ్యాక్టీరియా, ఈ చర్మం మీద ఉన్న బ్యాక్టీరియా లోపల వరకు వెళ్ళి ఇన్ఫెక్షన్ చేసే అవకాశాలు తక్కువ. కానీ లేడీస్లో మూత్రనాళం చిన్నదిగా ఉండి దాని పక్కనే వెజైనా, అంటే ఈ వెజైనాలో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఏవైతే ఈ వెజైనా నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోంచి మూత్రాశయంలోకి వెళ్ళడం, వారు మూత్రం పోసినప్పుడు అవన్నీ బయటకు వచ్చేయడం, మళ్ళా ఈ సైకిల్ అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఈ వెజైనాలో ఉన్న బ్యాక్టీరియా 99% ఉమెన్లో గుడ్ బ్యాక్టీరియానే ఉండొచ్చు, కమెన్సాల్స్ అంటాం. అంటే అవి మీకు నష్టం చేయవు, ఎప్పుడో ఒకసారి నష్టం చేకూరుస్తాయి. ఎప్పుడు మీకు ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమో, లేకపోతే మీ బ్లడ్ షుగర్లు ఎక్కువగా ఉండడమో లాంటిది జరిగినప్పుడే అవి నష్టం చేకూరుస్తాయి. కానీ ఇప్పుడు ఈ సమ్మర్ అనుకుందాం, సపోజ్ మీరు నీరు తక్కువ తాగి ఎప్పుడో పొద్దున్న 8 గంటలకు పోసారు, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి పోస్తున్నారంటే ఏమిటి, 8 నుండి 3 గంటల లోపల we have given adequate time for this bacteria. ఈ బ్యాక్టీరియా ఏదైతే వెజైనాలో ఉన్నాయో అవి యూరినరీ ట్రాక్ట్లో కలిసి బ్లాడర్లో ఉండి రెప్లికేట్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఇంతకుముందు ఎవరికన్నా వస్తూ ఉండి వారు మందులు తీసుకుంటూ ఉంటే మాత్రం వారు కొంచెం జాగ్రత్త పడాలి. ఎలా, ఏమి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వాటర్ ఇంటేక్ అనేది పెంచండి. మీరు 3 గంటలకు ఒకసారి మూత్రం వచ్చేటట్టు, మూత్ర విసర్జన చేసేటట్టు చూసుకున్న పక్షంలో మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. లేక అలా కాకుండా వచ్చింది మాటిగా వస్తూ ఉంది, మళ్ళీ 5 నిమిషాలకి మంటకు బాగా వస్తూ ఉంది, మీరు ఒక యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గిపోతుంది. కాబట్టి జస్ట్ ఇది వేడి చేసిందేనే వెయిట్ చేయకుండా, అది వేడి చేసిన పక్షంలో మాటికి రాదు, వేడి చేసి మళ్ళాను మాటికి వస్తూ ఉంది, మంట పుడుతుంది, మళ్ళా మాటికి వస్తున్నదంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు అని అనుకోవాలి. సో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అండ్ ఫ్రీక్వెంట్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద బ్లాడర్, ఈ రెండు జరిగిన పక్షంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎండాకాలంలో మూత్రం మంటగా వస్తుంటే చాలామంది ఎండసెగ తగిలింది అని భావిస్తుంటారు. నిజానికిది ఒంట్లో నీటి శాతం తగ్గింది అనడానికి ముందస్తు సూచన. సహజంగానే మూత్రం ఆమ్లతత్వం కలిగి ఉంటుంది. నీటి శాతం తగ్గితే ఇది మరింత పెరుగుతుంది. దీంతో మూత్రం పోస్తున్నప్పుడు మూత్రనాళం లోపలి గోడలు చిరచిరలాడుతూ మంట పుడుతుంది. కాబట్టి మూత్రం మంటగా వస్తున్న తక్షణం నీరు తాగాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. కొందరు పెద్ద మొత్తంలో గడగడా నీళ్లు తాగేసి ఓ పనైపోయింది అని అనుకుంటుంటారు. ఇక రోజంతా తాగకపోయినా
పర్వాలేదని భావిస్తుంటారు. అది తప్పు. ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో నీరు తాగితే కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. అందువల్ల రోజంతా కూడా కొద్దిగా తరచుగా నీళ్లు తాగడం మంచిది. గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లేర్పడే స్వభావం గల వారికి ఇది చాలా అవసరం. ఎందుకంటే రోజులో 2 నుంచి 3 గంటల సేపు మూత్రం చిక్కగా ఉన్నా రాళ్లేర్పడే అవకాశం పెరుగుతుంది. సూపర్ సాచ్యురేషన్ అంటామండి. కిడ్నీలో స్టోన్స్ సమ్మర్ అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏమంటాం? సూపర్ సాచ్యురేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పాను. 2 గ్లాసుల్లో 1 గ్లాసులో నీరు 2 గ్లాసుల్లో నీళ్లు ఉంటాయి. 1 గ్లాసులో 1 చెంచా షుగర్ వేస్తాం. ఇంకో గ్లాసులో 5 చెంచాలు షుగర్ వేస్తాం. ఈ 5 చెంచాలు షుగర్ వేసిన వాళ్ళలో ఆ షుగర్ అలానే అడుగును ఉండిపోతుంది. అంటే ఏమిటి అర్థం? మన బాడీలో అంటే మన మూత్రంలో కూడా వాటర్ అనేది ఉంటుంది, సొల్యూట్స్ అనేది ఉంటాయి. సొల్యూట్స్ అంటే ఏంటి? కొన్ని లవణాలు, కొన్ని చెడు పదార్థాలు, ఇవి సొల్యూట్స్. సో ఇవన్నీ ఏమిటి? ద్రవ రూపంలో ఉంటాయి. ఎప్పుడు తక్కువ పాళ్ళలో సొల్యూట్స్ ఉండి ఎక్కువ పాళ్ళలో వాటర్ ఉంది అన్న పక్షంలో ద్రవ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుందో, ఈ సొల్యూట్ కంటెంట్ అనేది పెరిగిపోతుందో, అప్పుడు ఈ సొల్యూట్స్ క్రిస్టలైజ్ అయ్యి స్టోన్స్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్లోనే స్టోన్లు ఎక్కువగా ఎందుకు తయారవుతాయంటే ఇది కారణం. మీ ద్రవంలో మీ యూరిన్లో సొల్యూట్స్ పెరిగి వాటర్ తగ్గిపోతుంది, సూపర్ సాచ్యురేషన్ అనేది జరుగుతుంది. ఈ కాల్షియం, ఆక్సిలేట్ అవన్నీ దగ్గరకు వచ్చి క్రిస్టల్స్ తయారవడం జరుగుతుంది. అదే క్రిస్టల్స్ 10 కలిసిన పక్షంలో చిన్న స్టోన్ తయారవుతుంది. అలా 10 అలాంటివి దాని మీద ఇంకా క్రిస్టల్స్ యాడ్ అయిపోతే ఒక పెద్ద స్టోన్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూసినా మేము ఈ సమ్మర్లోనే చాలామంది కిడ్నీ స్టోన్ల పెయిన్లతో వస్తూ ఉంటాం, ఎందుకంటే అప్పుడే తయారవుతాయి కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి చెప్తాను, ఏమండి మీకు ఇంతకుముందు స్టోన్లు వచ్చే అవకాశం ఉంటే, ఇంతకుముందు ఎప్పుడన్నా స్టోన్లు వచ్చి మీకు అవకాశం వస్తే ప్రతి సమ్మర్ అయిన తర్వాత ఒక్కసారి స్కానింగ్ చేయించుకోండి. ఎప్పుడు చేయించుకోవాలో సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలని చెప్తాం, కానీ ఎప్పుడు చేయించుకోవాలి? సమ్మర్ అయిపోయిన తర్వాత చేయించుకోండి. ఎందుకంటే మీలో ఆ టెండెన్సీ ఏమన్నా జరిగి మీకు స్టోన్ అనేది తయారైతే అది సమ్మర్లోనే ఉంటుంది. సమ్మర్ తర్వాత చేయించుకోండి. మీలో ఏమన్నా స్టోన్ ఉందా లేదా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషలీ ఎవరైతే స్టోన్స్ తయారయ్యావో, లేకపోతే హిస్టరీ ఆఫ్ స్టోన్ డిసీజ్ అనేది ఉందో, స్టోన్లకు ఎప్పుడైనా ఆపరేషన్లు అయిన పక్షంలో, ఆ స్టోన్లు తయారై మీరు పాస్ చేసిన పక్షంలో మాత్రం వాటర్ ఇంటేక్ అనేది అడిక్వేట్గా తీసుకొని, ఎస్పెషలీ అడిక్వేట్ అంటే ఎంత? 2 లీటర్లు యూరిన్ అవుట్పుట్ రావాలండి. 8 సార్లు మనం మూత్రం విసర్జన చేయాలి. అందరూ 200-250 ml పోస్తున్నారు అంటే కనీసం 8 సార్లు మనం మూత్ర విసర్జన చేయాలి. అలా జరిగింది అన్న పక్షంలో మీకు స్టోన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి జాగ్రత్త పడండి, ఎస్పెషలీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు. మండిపోతున్న ఎండల ధాటి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలి? మూత్రంలో మంట, కిడ్నీల్లో రాళ్ల బాధల నుంచి ఉపశమనం పొందటం ఎలా? వేసవి సీజన్లో మూత్రగండాల్ని నివారించుకునేందుకు జీవన సరళి, అలవాట్లు, ఇతరాత్ర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒంట్లో నీటి శాతం తగ్గితే పిల్లలు, వృద్ధుల వంటి వారు అంతగా తట్టుకోలేరు. వీరికి వడదెబ్బ తగలడం, ఇతరత్ర కారణాలతో నీటి శాతం తగ్గితే రక్తపోటు పడిపోతుంది. దీంతో కిడ్నీలు విఫలమయ్యే ప్రమాదము ఉంది. అందువల్ల ఎండ ప్రభావానికి త్వరగా గురయ్యేవారు డీహైడ్రేషన్ తలెత్తకుండా, వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే కిడ్నీ విఫలమై డయాలసిస్ చేయించుకుంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరిలో కొద్దిపాటి డీహైడ్రేషన్ కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. వీరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు కాబట్టి ఎక్కువగా మూత్రం తయారయ్యే అవకాశం ఉండదు. అందువల్ల ఎక్కువగా నీళ్లు తాగడం సరికాదు. కాబట్టి ఎండబారిన పడకుండా చూసుకోవడం, వైద్యులు సూచించినంత మేరకు నీరు తాగడం ఉత్తమం. కిడ్నీ విఫలమైన వారికి డీహైడ్రేషన్ తలెత్తితే చికిత్స కష్టం. సెలైన్ ఎక్కిస్తే నీటి శాతం పెరుగుతుంది, ఎక్కించకపోతే ప్రాణాలకే ముప్పొస్తుంది. కాబట్టి వీరిని జాగ్రత్తగా గమనిస్తూ సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. అవసరమైతే అదే సమయంలో డయాలసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. చాలామంది ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇస్తారు, డాక్టర్ గారు నా కిడ్నీలు ఎలా కాపాడుకోవాలి? ఇది బాగుంటుంది కదా, క్వశ్చన్ బాగుంటుందండి. చాలా కష్టమైన ఆన్సర్ దీనికి. కిడ్నీలు ఎలా కాపాడుకోవాలి అనేది దానికి ఎగ్జాక్ట్. సపోజ్ మీరు నార్మల్ హెల్దీ అడల్ట్ అనుకోండి, మీలో ఎలాంటి జబ్బులు లేవు, నార్మల్ హెల్దీ అడల్ట్, మీకు ఎలాంటి జబ్బులు లేవు, మీకు స్టోన్స్ లేవు, ఏమీ లేవు. మీరు ఏదో స్పెషల్ అటెంప్ట్ చేసి కిడ్నీలు కాపాడుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి.
అంటే కిడ్నీలు దేనివల్ల చెడిపోవచ్చు అనేది లిస్టులో పెట్టుకోండి. ఏముండొచ్చు? బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అనాల్జెసిక్ యూజ్ ఉండొచ్చు, ఏదన్నా డ్రగ్స్ వాడిన దానివల్ల కావచ్చు. మీరు ఆ విధన్నీ ఏమన్నీ లేని పక్షంలో మీ కిడ్నీలు నార్మల్గానే పనిచేస్తాయని చెప్పి అనుకోవాలి. సో మిగతా వారు ఉంటారు, ఎవరు? షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు. నేను చెప్పాను చూసారా, వాళ్ళలో ఈ సమ్మర్లో డిహైడ్రేషన్ వచ్చి హైపోనట్రీమియా వచ్చి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగాలి, మళ్ళీ మూత్ర విసర్జన రెగ్యులర్గా చేసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కనీసం 2 లీటర్లు యూరిన్ వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి స్టోన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అంతే తప్ప ఒక స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరికి వర్తించేటట్టు ఒకటే ఒక ఆన్సర్ అనేది మాత్రం వీటిలో ఉండదండి. ఎండాకాలంలో మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి సమస్యల్ని నివారించుకునేందుకు రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో నీటిని తాగుతుండాలి. అలాగే నీటితో పాటు కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, పలుచటి మజ్జిగ లాంటి వాటిని సైతం తీసుకోవాలి. ఈ ద్రవాహారాల వల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభిస్తాయి. వేసవిలో మనలో చాలామంది దాహార్తిని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. వీటి వల్ల మన శరీరానికి ఎలాంటి లాభం చేకూరకపోగా హాని సైతం జరిగే అవకాశం ఉంది. కూల్ డ్రింకుల సాంద్రత మన శరీరంలోని రక్తం కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ద్రవాభిసరణ ప్రక్రియ పెరుగుతుంది. దీంతో మన శరీరంలో నీటి శాతం మరింతగా తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో కూల్ డ్రింకుల జోలికి వెళ్లకపోవడమే మంచిది. వేసవిలో మూత్రగండాల్ని అధిగమించడానికి వీలుగా సీజనుకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంట్లో నీరు, లవణాల శాతం తగ్గకుండా తరచూ ద్రవాహారాల్ని తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్త ఎండాకాలంలో మూత్ర సమస్యల్ని చాలా వరకు నివారిస్తుంది. మూత్ర వ్యవస్థలో ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.